ఎన్సీఎన్ వార్తలకు స్వాగతం. నేను దీపికా రాజ్. చికిత్స కోసం 3 లక్షల రూపాయల విలువైన 2 ఎల్ఓసీలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధితులకు అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న 2 బాధితులకు చికిత్స నిమిత్తం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో మొత్తం 3 లక్షల విలువైన 2 ఎల్ఓసీలను అందజేశారు. ఎర్గట్ల మండలంలోని కుమ్మిరియాలకు చెందిన మోత్కూరి తనిష్ గౌడ్ కు 2 లక్షల రూపాయల చెక్కును, అలాగే బాల్కొండకు చెందిన మొహమ్మద్ ఫాతే అహ్మద్ కు 1 లక్ష రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి బాధ్యతతో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై కలెక్టరేట్లోని వీసీ హాల్లో నోడల్ అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోడల్ అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో ముందస్తుగానే సిద్దమై ఉండాలని, అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా పాటించాలని, ఏ దశలోనూ అలసత్వానికి తావివ్వకూడదన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తప్పిదాలకు ఆస్కారం లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలని, శాఖల మధ్య సమన్వయం ఉండేలా చొరవ చూపాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహసీల్దార్లు పాల్గొన్నారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఉమెన్స్, చిల్డ్రన్స్, డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్ శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై దాడులు లేని సమాజాన్ని సాధించుకుందామని, వారికి ఉన్న హక్కులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆడపిల్లలను సంరక్షించుకుందామని, వారికి మంచి జీవితాలను ఇద్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బాలికలంటే భవిష్యత్ తరాలకు పునాది అని ఆయన అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా బాలికల సంరక్షణ, విద్యకు పెద్దపీట వేస్తుందని, అలాగే బాలికల భవిష్యత్తు భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన, పోషకాహారం కోసం పీఎం పోషణ్ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మరియు 10వ తరగతి తర్వాత చదువు కొనసాగించేందుకు జాతీయ బాలికల విద్యా ప్రోత్సాహక పథకం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బాలికలు చదువుకుంటే ఒక కుటుంబమే కాదని, ఒక తరానికి మార్గనిర్దేశకం అవుతారని అన్నారు. దయచేసి బాలికల తల్లిదండ్రులు వారి చదువుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరిని చదివించాలని తల్లిదండ్రులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రతి ఒక్కరూ అభివృద్ధి పథాన నడుస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ పద్మలత, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్ కుమార్, సిడిపిఓలు సౌందర్య, పద్మ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ పథకాలని బాలికల చదువుకొని ధైర్యంగా నిలబడి సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకునేందుకు ఎంతో ఉపయోగపడతా ఉంది. ఇవన్నీ కూడా స్కీమ్ బాలికలకు సమాన అవకాశం కల్పించడం మనందరి బాధ్యత. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబమే కాదు, ఒక తరం ముందుకు సాగుతాం. బాలికలు చదువుకుంటే ఒక కుటుంబం కాదు, ఒక తరం ముందుకు సాగు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు మనమందరం కలిసి బాలికల కళలను విజయం చేయాలని అందరినీ కూడా కోరుతాం. ఈ సందర్భంగా ప్రతి బాలిక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను రైతులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతును రాజును చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని కండేశ్వర్ బైపాస్ లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేశామని, రైతు భరోసా బోనస్ ఇచ్చామన్నారు. మన జిల్లాలో అత్యధికంగా వరి పంట పండిందని, అత్యధికంగా రైతులకు బోనస్ నిజామాబాద్ జిల్లా రైతులకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ కింద వ్యవసాయ శాఖ రైతులకు 50% పనిముట్లను అందజేస్తుందని చెప్పారు. ఈ పనిముట్లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 7 మండలాలకు కలిపి 96 మంది లబ్ధిదారులకు వ్యవసాయ శాఖ నుండి వివిధ రకాల పనిముట్లను శాతం సబ్సిడీ కింద ఇవ్వడం జరిగిందన్నారు. సబ్సిడీ కింద ఇచ్చిన రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయమే దండగా అన్న గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతును రాజును చేసిందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. అనంతరం లబ్ధిదారులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, మాజీ ఐసీడీసీఎం చైర్మన్ సాయిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్, రూరల్ యూత్ నాయకులు మాజీ నరేష్, వ్యవసాయ శాఖ అధికారి, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతూ ఉంది. అనుకుంటున్నాం వాళ్ళకందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
మరి మీరందరూ కూడా ఇవాళ తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఇవాళ మనం తెలంగాణ నంబర్ 1, వ్యవసాయంలో నంబర్ 1 ఉంది దేశంలో. మన దగ్గర పండినటువంటి పంట వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఇవాళ ఎక్కడ ఏ దేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఉన్నది, మహారాష్ట్ర ఉంది. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా మనంతా వరి పండిస్తలేరు. వరి ఇవాళ నంబర్ 1 పొజిషన్లో మనమే ఉన్నాం. మరి పండించిన పంట కూడా గిట్టుబాటు ధర కూడా ఇస్తూ మరి ఎక్కడ కూడా అన్ని రంగాలను ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు సొసైటీస్ కావచ్చు, ఐకేపీలు కావచ్చు, ఇంకా అన్నీ కూడా కలిసి ఇలా ప్రొక్యూర్మెంట్ కూడా ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా, లారీల కొరత లేకుండా, మరి ఎక్కడ మినీ బ్యాగ్ కొరత లేకుండా, కటింగ్ లేకుండా మనకి మొత్తం కూడా రైతులు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వమే సంక్షేమ పథకాల ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి సూచించారు. సెర్ప్ విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో శనివారం ప్రత్యేక అవసరాల బాలికల కోసం సదరం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి జిల్లా జడ్జి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ దివ్యాంగులైన తమ పిల్లలకు సదరం సర్టిఫికెట్లు, ఆసరా పెన్షన్లు ఇప్పించాలని పలువురు తనను కలిసి కోరడం జరిగిందన్నారు. దీంతో సంబంధిత అధికారులను సంప్రదించి జిల్లా కలెక్టర్ తోడ్పాటుతో ఈ ప్రత్యేక సదరం శిబిరాన్ని ఏర్పాటు చేయించామని తెలిపారు. దివ్యాంగులైన పిల్లలు వారికి ఏం కావాలన్నది అడగలేని పరిస్థితిలో ఉంటారని, వారి అవసరాలను సంబంధిత అధికారులే గుర్తించి సహకారం అందించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వారు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేలా చొరవ చూపాల్సిన గురుతర బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఈ శిబిరాల్లో సదరం సర్టిఫికెట్లు ఇప్పించిన అనంతరం అర్హులైన వారికి త్వరితగతిన ఆసరా పెన్షన్లు మంజూరయ్యేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపుతామని అన్నారు. ఈ మేరకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రభుత్వం తగిన సదుపాయాలతో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. చెక్ చేసి రమ్మని పంపించాము. ఆ రోజు మాకు ఏం తెలిసిందంటే భవితా సెంటర్లో ఏదైతే మేము అక్కడికి వెళ్ళి మా సెక్రటరీ గారు చూసారో అక్కడ ఈవెన్ టాయిలెట్ ఫెసిలిటీస్, ఈవెన్ డ్రింకింగ్ ఫెసిలిటీస్ కూడా లేవని వారు మా దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత ఈ పిల్లలకు ఈ సదరన్ సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేయడం లేదు, దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ అవైలబుల్ గా లేరు, చెక్ చేసి ఇష్యూ చేయడానికి అని చెప్పారు. సో ఇమ్మీడియట్ గా నేను వారికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. ఒక 2 రోజుల్లోనే డ్రింకింగ్ వాటర్, బాత్రూమ్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ వాళ్ళకి రెస్టోర్ చేశారు. అయ్యా భవితా సెంటర్స్ రన్ చేసేటటువంటి అధికారులకి నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను, అక్కడ ఉన్న పిల్లలు ఏది కూడా నోరు తెచ్చి అడగలేని పరిస్థితి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 5 రోజుల్లో 158 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా జనవరి 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 158 కేసులు నమోదు చేశామని సిపి సాయి చైతన్య వెల్లడించారు. వీరందరినీ సంబంధిత కోర్టులో హాజరుపరచగా ఈ 158 మందికి కోర్టులో 14,50,000 రూపాయల జరిమానా విధించడం జరిగిందన్నారు. ఇందులో 13 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. వాహనదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం జరగనున్న రథ సప్తమికి నీలకంఠేశ్వర ఆలయం ముస్తాబైంది. రథసప్తమి సందర్భంగా రథాన్ని ముస్తాబు చేశారు. తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ ఈవో ధర్మకర్తలు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని, పోలీసు బందోబస్తు, నీటి సదుపాయం, చలవ పందిర్లతో తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరము రథసప్తమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నవి. ఈరోజు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చండీ హోమము, హవన కార్యక్రమం నిర్వహించుచున్నాము. రేపు జరగబోయే రథసప్తమి రథోత్సవ కార్యక్రమం సందర్భంగా రథ ఊరేగింపు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, ఎండగొట్టు, చలవ పందిళ్ళు చేయించి అందరికీ అన్ని సౌకర్యాలు మా కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాసరా శ్రీ సరస్వతి మాత ఆలయంలో వసంత పంచమి సందర్భంగా వీణానాద నిరాజన కార్యక్రమం మహోత్సవం అందరినీ ఆకట్టుకుంది. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వీణానాద నీరాజన కార్యక్రమం నిర్వహించారు.
త్యాగరాజు సంగీత కళాశాల మరియు శ్రీ భక్త రామదాసు కళాశాల వీణావాద్య అధ్యాపకులు పోతరాజు జయలక్ష్మి ఆధ్వర్యంలో కచ్చపి అష్టోత్తర శత వీణానాద నీరాజన కార్యక్రమం నిర్వహించారు. 108 మందితో ఏకకాలంలో శ్రీ సరస్వతి ఆలయంలో తొలిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. రాష్ట్రంలోని జోగులాంబ శక్తిపీఠం నుంచి శ్రీ సత్యసాయి దివ్యరథం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కెఎన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టపర్తీశ్వరుడే స్వయంగా ప్రతి ఊరికి గ్రామానికి విచ్చేయుచున్నారని, మన నిజామాబాద్ జిల్లాకు ఈ జనవరి నెల 28, 29 తేదీల్లో దివ్యరథం రానున్నదన్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై నారాయణ గౌడ్, జి భాస్కర్, ఎం చంద్రకాంత్, సంతోష్ కుమార్, ప్రవీణ్ కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా మన తెలంగాణకి ఒక రథం వచ్చింది. ఆల్రెడీ మన తెలంగాణలో ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉంది. మన నిజామాబాద్ జిల్లాకి జనవరి 28, 29 బుధవారము గురువారము ఈ రథం వస్తుంది. దాంట్లో ఆ రథాన్ని గడప గడపకు ప్రతి గ్రామంలో ప్రతి సత్యసాయి సంస్థ సమితి భజన మండలి ఉన్న గ్రామాలు ప్లస్ వేరే గ్రామాలలో కూడా ఈ రథాన్ని తీసుకొస్తాం కనుక అందరం కూడా ఆసక్తిగా ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్న వాళ్ళందరూ సత్యసాయి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహ ఆశిస్తాం. ఈ రూట్ మ్యాప్ లో భాగంగా 2 రోజుల కార్యక్రమం జనవరి 28, 29. జనవరి 28 ఉదయం 8:30 మనకి రథయాత్ర దర్పల్లి సమితిలో స్టార్ట్ అవుతుందండి. శ్రీ సత్యసాయి సేవా సమితి దర్పల్లిలో స్టార్ట్ అవుతుంది. 8:30కు అక్కడ దాదాపుగా 10 గంటలకు ఉంటుంది. దాని తర్వాత దుబ్బాక భజన మండలి నుంచి రేకులపల్లి నుంచి నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో 42వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని హమల్వాడి శ్రీ సార్వజనిక్ మహాగణపతి దేవుని 42వ వార్షికోత్సవం సందర్భంగా మన సార్వజనిక్ గణేష్ మందిరం నందు శ్రీ మహాగణపతి దేవుని జన్మదినం పురస్కరించుకుని శ్రీ సిద్ధి బుద్ధి సహిత మహాగణపతి దేవుని పుష్పార్చన, తిలకుంద నివేదన, హారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి దేవుని అభిషేకం, పల్లకీ సేవ, శ్రీ గణేశ యజ్ఞం, 8:30 పూర్ణాహుతి, గోమాత పూజ, వృక్ష పూజ, ధ్వజారోహణ పూజ కార్యక్రమాలు, హారతి అత్యంత వైభవంగా నిర్వహించుకుని ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయంలో మొక్కులు మొక్కితే ఇట్టే నెరవేరుస్తారని ప్రజల నమ్మకమని, అలాగే గణేశుని కృపా కటాక్షాలు ప్రజలందరికీ కలగాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ రోజు ఉదయం వేళ నుండి విశేషమైనటువంటి అభిషేకాలు, పల్లకీ సేవ, గణపతికి విశేషమైనటువంటి యజ్ఞము, అదేవిధంగా గోపూజ, ధ్వజారోహణ అంటే వార్షికోత్సవం రోజున ఏ పూజలు అవసరమో ఆ పూజలన్నీ చేసుకున్నాము. ఆ దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించి అందరము యథాప్రకారంగా మళ్ళీ చల్లగా ఉండాలి. సంవత్సరాలు అవుతుంది. దాని చూడలనే మన ఈ గణేష్ మందిరము 42 సంవత్సరాలు అవుతున్నది. మేము పెద్ద మనుషులు 11 మంది పెద్ద మనుషులు కలిసి ఈ సార్వజనిక గణేష్ మండలిని స్థాపించారు. బాలికల పట్ల వివక్షతను ప్రదర్శించకుండా వారి అభ్యున్నతికి కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి ప్రధాన వీధుల మీదుగా న్యూ అంబేద్కర్ భవన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. బేటీ బచావో బేటీ పడావో, బాలికలను రక్షిద్దామని నినాదాలు చేస్తూ విద్యార్థినులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రసూల్ బి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, విద్యార్థినులు పాల్గొన్నారు. ఒక కుటుంబంలో మహిళలు, ఆడపిల్లలు ఉంటే లక్ష్మీ స్వరూపిణులని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబంలో ఒక మహిళ చదువుకుంటే ఒక తరం బాగుంటుందన్నారు. కుటుంబంలో ఆడపిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఆడపిల్లల్ని మగపిల్లలతో సమానంగా చదివిస్తున్నారన్నారు. నేటి ఆడపిల్లలు రేపటి భారత మాతలని, సేవారంగంలో మహిళలు దూసుకుపోతున్నారని అన్నారు. 10వ తరగతి ఇంటర్లో బాలికలదే పైచేయి ఉంటుందని, తర్వాత పై చదువులకు ఆడపిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు.
ఉన్నారన్నారు. బాలికలను మంచిగా చదివిస్తే కుటుంబాన్ని చక్కదిద్దుకునే సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఉంటుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. ఉత్తర భారతదేశంలో బేటీ బచావో బేటీ పడావో ఉంటుంది, కానీ భారతదేశంలో బాలికలకు ఉన్నత స్థానం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్ కమిషనర్ మెంబర్ పద్మలత, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి రాసుల్ బి, జిల్లా స్పోర్ట్స్ అధికారి పవన్ కుమార్, చైతన్య, సిడిపిఓ జ్యోతి, సౌందర్య, పద్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు రామచంద్ర గౌడ్, యువ కిషోర బాలికలు పాల్గొన్నారు. జనరల్ కొంచెం పేదవాళ్ళు అయితే ఏం చేస్తారు, ఇక భర్త ఇంటికి పోతారు, భర్త యొక్క ప్రొఫెషన్ వాళ్ళ ప్రొఫెషన్ అయితే. సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్ అనుకోండి, భర్త అగ్రికల్చర్ వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వ్యవసాయానికి కూడా వెళ్తారు, ఇంకా వాళ్ళ ఏ వ్యాపారం ఉండాలి భర్తతో అనుసరించాల్సిందే. అందుకంటూ ఒక క్యారియర్ అంటూ ఒక ప్రొఫెషన్ అంటూ ఒక మరి ఉండదు. ఇంటర్మీడియట్ వరకు చదువు ఆపేస్తారు. కాబట్టి 100% ప్రతి గర్ల్ చైల్డ్ ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తూ ఉంది, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కు చాలా ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంది. గర్ల్ చైల్డ్ ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు ఉన్నారో వాళ్ళను డిగ్రీ, పీజీ వరకు కూడా తీసుకెళ్ళి వాళ్ళను స్పెషలిస్ట్గా తయారు చేసినప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకుందంటే ఒక మహిళ ఇంటి యజమాని కానీ ఒక ఉమెన్ చదువుకుందంటే. ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.